హాయ్ అందరికీ వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ఒక మంచి హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ చూడబోతున్నాము. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ రెసిపీలో మయోనైస్ కూడా యూస్ చేస్తాము. అది కూడా స్టోర్ నుంచి తెచ్చుకోవడం కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా నేను ఇక్కడ 200 గ్రాముల దాకా పన్నీర్ తీసుకున్నాను. అలాగే పావు కప్ అంత పెరుగు, అర టీ స్పూన్ ఉప్పు, అర టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసుకుంటున్నా, పావు టీ స్పూన్ అంతా పసుపు, ఒక అర టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకున్నాను. ఇదంతా ఈ పన్నీర్కి పట్టేలాగా పన్నీర్ విరగకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాలు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్ మైనీస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. దానికోసం 2 ఉడకపెట్టిన ఎగ్స్ వేసుకుంటున్నాను, కోడిగుడ్లు. అలాగే 6 నుంచి 8 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ నిమ్మకాయ రసంని పిండి వేసుకుంటున్నా. ఒక పావు స్పూన్ అంతా ఉప్పు, అర టీ స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. అంతే, హెల్దీ అయిన మైనీస్ రెడీ అయిపోయింది ఇంట్లోనే. వెరీ సింపుల్ కదా. తర్వాత నేను ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. చూడండి, అన్నీ కూడా ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, అలాగే క్యాబేజ్ కూడా చూడండి, వీలైతే ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేసి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాక 1 నిమిషం పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంతా సోయా సాస్ వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ అంతా రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. ఇవి ఆప్షనల్, ఉంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. ఇవి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అది కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ నీరంతా బయటికి వస్తుంది. ఆ నీరంతా బయటికి వచ్చేసి అదంతా ఎగిరిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఇక్కడ చపాతీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఈ చపాతీ పైన మనం చేసి పెట్టుకున్న మైనీస్ ఉంది కదా, ఆ మైనీస్ ఇలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ కర్రీ ఉంది కదా స్టఫింగ్ కోసం, అది కూడా వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి, సరిపోతుంది. దానిపైన ఇలాగా ఇంకొంచెం మైనీస్ వేసుకొని ఇలాగా రోల్ చేసుకుంటున్నాను. ఫ్రాంకీస్ కాబట్టి మనం ఇట్లా బటర్ పేపర్తో రోల్ చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఇలాగ బటర్ పేపర్తో రోల్ చేసుకొని నేను చూపిస్తున్నట్లు ఇలాగ కింద ఫోల్డ్ చేసి క్లోజ్ చేసేస్తే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ ఫ్రాంకీ రెడీ అయిపోయింది. పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది, అండ్ ఆల్సో పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. ముందు రోజు నైట్ చేసి పెట్టుకున్న చపాతీలు ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్, బాయ్.